సంజయ్తో వాసుకి పెళ్లవ్వడం కోసం డివోర్స్తో పాటు ఫార్మా కంపెనీ పేపర్స్ మీద కూడా సంతకం చేయమని అడుగుతాడు గోపాల్. సమీర డివోర్స్ పేపర్స్ మీద మాత్రమే సైన్ చేసి వెళ్తుంటే వాసుకి అడ్డుపడి గొడవ పడుతుంది. అప్పుడే అరుచుకుంటూ అక్కడికి ఎంటర్ అయ్యాడు సంజయ్. అతని గురించి బాగా తెలిసిన వాసుకి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఎలాగైనా సరే అతన్ని ఆపాలని పరిగెత్తుకుంటూ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి సంజయ్ దారికి అడ్డుపడింది. సంజయ్, నువ్వు లోపలికి రాకు, ఇక్కడే ఉండు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను లోపలికి రావద్దంటావేంటి? ఆ బండది లోపలే ఉంది. దాన్ని చూస్తే నీ మూడ్ పాడైపోతుంది. హ్యాపీగా ఉండాల్సిన ఈ రోజు దాన్ని మొహం చూడ్డం ఎందుకు చెప్పు? వాట్ నాన్ సెన్స్! అది చేసిన పనికి దానికి బుద్ధి చెప్పొస్తాను. పక్క తప్పుకో. సంజయ్ ఆవేశంలో అరుస్తూ తనకి అడ్డుగా వచ్చిన వాసుకిని పక్కకి తోసేసి లోపలికి వెళ్లాలని చూశాడు. కాని వాసుకి మరింత కంగారు పడుతూ తన 2 చేతులతో సంజయ్ని గట్టిగా పట్టుకొని అక్కడే ఆపేసింది. 2 గంటల ఎయిర్పోర్ట్లో నా పనులన్నీ ఆపుకున్న మరీ ఆ బండ దానికోసం వెయిట్ చేశాను. ఇంత పని చేసిన దాన్ని ఊరికి ఎలా వదిలిపెడతాను? నన్ను వెళ్ళనివ్వు. ఆకు బేబీ, లోపల మమ్మీ డాడీ ఆ బండ దానికి డబ్బులిచ్చి మరీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయిస్తున్నారు. ఈరోజు నా బర్త్డే కదా, మన ఫ్రెండ్స్ అందరి కోసం బిల్డింగ్ వెనుక ఉన్న గార్డెన్లో డిన్నర్ ఏర్పాటు చేశాను. నువ్వక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి నీకిష్టమైన వైన్ తీసుకొస్తాను. సమీరాని చూస్తే సంజయ్ మనసు మారిపోవచ్చు అనుకున్న వాసుకి అతన్ని గార్డెన్లో వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. ఏ వాసుకి, ఏమైంది? ఏంటా చెమట్లో? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? సంజయ్ వచ్చాడే బాబు. తను సమీరాని చూస్తే నాకు ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరు వెళ్ళి మాటలతో తన అటెన్షన్ గ్రాప్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను సమీరాన్ని చూడ్డానికి వీల్లేదు. ఈలోపు నేను సమీరాని పంపించేసే పనిలో ఉంటాను. ఓస్, ఇంతే కదా, మేం చూసుకుంటాం. సంజయ్ ఈ ప్లేస్ వదిలి రాడు. నువ్వు వెళ్ళి మీ అక్కను పంపించేసిరా. బర్త్డే ఎంజాయ్ చేద్దాం. సంజయ్ ఫ్రెండ్స్తో కూర్చొని మందు తాగుతూ ఈ డ్రైవర్ గాడు ఇన్ఫర్మేషన్ ఇంకా పాస్ చేయలేదేంటి అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి డ్రైవర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ చేయడానికి ఇంతసేపా? సరే కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికాయా? తన పేరేంటి? ఎక్కడుంటుంది? ఎందుకు వచ్చింది? సార్ కొద్దిగా ఆగండి. ఆ మేడం ఉంటున్న హోటల్ అడ్రస్ మాత్రమే తెలిసింది. హోటల్ రాయల్ మౌంటైన్. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు నీకు. మిగిలిన డీటెయిల్స్ నేను కనుక్కుంటాను గానీ కాల్ కట్ చేయి. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది వాసుకి. సమీర కాన్ఫిడెంట్గా నిల్చున్న తీరు చూసి ఒక్క క్షణం కంగారు పడింది. లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి సమీరాకి ఎదురుగా నిలబడింది. ఇప్పుడు చెప్పు, నీకసలు ఏం కావాలి? ఏం చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు? నువ్వు నా చెల్లివి వాసుకి. నీకెప్పుడు మంచే జరగాలి అనుకుంటాను. సంజయ్ మంచివాడు కాదు. తన వెనక ఇలా పిచ్చిదాన్లా తిరగడం మానేయ్. జస్ట్ స్టాప్ ఇట్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నువ్వు కొత్తగా నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నీకు నా మీద నిజంగానే అంత ప్రేముంటే కంపెనీని నాకు ఇవ్వడానికేంటి? నువ్వు అస్సలేం మారలేదు. చిన్నప్పటి నుంచి ఇంతే. మంచి చెప్తే నీకెక్కదు. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాది బుద్ధి తక్కువ. నా గురించి పక్కన పెట్టు. ముందు నాకు ఈ విషయం చెప్పు. నువ్వు ఎవరి కోసం ఆ కంపెనీని కాపాడుతున్నావు? నీ సీక్రెట్ లవర్ కోసమా, లేదా నీ అక్రమ సంతానం కోసమా? వాసుకి అడిగిన ప్రశ్న వినగానే సమీర తన చెల్లెలి చెంప మీద లాగి ఒక్కటిచ్చింది. పార్టీలో లౌడ్ మ్యూజిక్ కన్నా సమీర కొట్టిన చెంపదెబ్బే అందరికీ స్పష్టంగా వినిపించింది. మొహం మీద 4 లేయర్ల మేకప్ ఉన్నా సమీర చేతివేళ్లు వాసుకి చెంప మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెంపని రుద్దుకుంటూ ఎర్రబడిన కళ్లతో సమీరాని చూసింది వాసుకి. ఇంకొక్కసారి నా కూతుర్ని అక్రమ సంతానం అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మాటలు జాగ్రత్తగా రాని. ఐ మీన్ ఇట్. అమ్మో, ఏంటిది ఇలా రియాక్ట్ అయింది? దీన్ని ఇంతకు ముందు ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. నిజంగానే చాలా మారిపోయింది. నేను ఇంకో మాట మాట్లాడితే చంపేసేలా ఉంది. వాసుకి భయంతో సైలెంట్గా సమీర దారికి అడ్డు తప్పుకుంది. చెల్లివైపే కోపంగా చూస్తూ అక్కడ్నుంచి విసురుగా వెళ్లిపోయింది సమీర. మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్లగానే బుక్ చేసిన టాక్సీ రావడంతో అది ఎక్కి కూర్చొని ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకొని సన్ గ్లాసెస్ తీసిపెట్టుకుంది. ఈ ప్రపంచంలో నాకు ఎలాంటి కష్టం వచ్చినా, నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలను. కానీ
నా కూతుర్ని అక్రమ సంతానం అంటే మాత్రం నేను తట్టుకోలేను. అయినా ఏదో ఒకరోజు స్వీటీ నా తండ్రి ఎవరు అంటే నేనేం చెప్పాలి? 6 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు. అసలు నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను? ఇంతలో ట్రాఫిక్ వల్ల డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది సమీర. గతం గురించి బాధపడే కన్నా ఇప్పుడు చేయాల్సిన పని మీద దృష్టి పెడితే మంచిది అనుకుంది. దాంతో వెంటనే మొబైల్ తీసి తన ఫార్మా కంపెనీ మేనేజర్ మూర్తికి కాల్ చేసింది. హలో సమీరా, బాగున్నావా తల్లి? ఇన్ని రోజుల తర్వాత కంపెనీ ఓనర్కి ఈ మేనేజర్ గుర్తొచ్చాడా? లేదు లేదు మూర్తి అంకుల్, జస్ట్ పేపర్స్ పరంగా నేను ఆ కంపెనీకి ఓనర్ని అంతే. ఫార్మా కంపెనీ అసలైన ఓనర్ మీరే. ఇంతకీ మన బిజినెస్ ఎలా ఉంది? ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయా? ఏం చెప్పను సమీరా, కంపెనీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అయినా సరే సంవత్సరానికి ఒక 10 లక్షల ప్రాఫిట్ వస్తుంది. దాన్ని గోపాల్ గారికే పంపిస్తున్నాను. కావాలంటే ఈ ఏడాది నుంచి ఆ ప్రాఫిట్ని నీకిస్తాను. నో అంకుల్, నాకు ప్రాఫిట్ ఏమీ వద్దు. ఎప్పట్లానే ప్రాఫిట్స్ నాన్నకి పంపండి. మీ హెల్త్ జాగ్రత్త. ఉంటాను. 10 లక్షల ప్రాఫిట్స్ వచ్చే కంపెనీ కోసం విశ్వేశ్వరరావు గారు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? ముందు నా ద్వారా ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూశారు. కంపెనీ కోసం తన కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు అదే కంపెనీ కోసం వాసుకిని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అందులో అంతగా ఏముంది? సమీర అలా ఆలోచిస్తూనే బయటకు చూడగా ఐస్ క్రీం స్టాల్ కనిపించింది. అది చూడగానే స్వీటీకి చేసిన ప్రామిస్ గుర్తుకొచ్చి టాక్సీ ఆపమని కూతురి కోసం చాక్లెట్ ఐస్ క్రీం తీసుకుంది. తర్వాత 5 నిమిషాలకే హోటల్కి చేరుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటే 5 బాడీగార్డ్స్ సమీరాని చుట్టుముట్టారు. వాళ్ళని చూసిన కంగారులో సమీర చేతిలో ఉన్న కవర్ కింద పడిపోయింది. నా దగ్గర నుంచి కంపెనీ తీసుకోవాలని మా నాన్న రౌడీలను పంపించాడా? ఎవరు మీరంతా? ఎందుకిలా నా దారికి అడ్డుపడుతున్నారు? సారీ మేడం, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ని మేము చెక్ చేయాలి. నా దగ్గరున్న ఐటమ్స్ని చెక్ చేస్తారా? అయినా వాటిని చెక్ చేస్తే మీకేమొస్తుంది? దారిలో కొన్న ఐస్ క్రీం, పర్స్ తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. బాడీగార్డ్ సైలెంట్గా కింద పడిన ఐస్ క్రీం బాక్స్ని తన చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి అందులోని ఐస్ క్రీం టేస్ట్ చేశాడు. అది చూసి సమీరాకి చాలా చిరాగ్గా అనిపించింది. తర్వాత బాడీగార్డ్ ఎవరికో కాల్ చేశాడు. ఎస్ సార్, పాజిటివ్. ఇట్ ఈస్ చాక్లెట్ ఐస్ క్రీమ్. మీ గెస్ కరెక్టే. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే.